పతాయా నైట్ లైఫ్ అంటే ఏముంటుందని అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది కదా. టుడే విల్ షో యూ ఎవ్రీథింగ్. బీచెస్, నైట్ మార్కెట్స్, క్రేజీ స్ట్రీట్ ఫుడ్, వాకింగ్ స్ట్రీట్ అండ్ ఈవెన్ టర్కిష్ ఐస్ క్రీమ్. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. Hi guys, welcome back to our channel Saltwater Stories. సో మార్నింగ్లో సెంచరీ ఆఫ్ ట్రూత్ విజిట్ అయ్యాక అరౌండ్ 2 to 3 PM హోటల్కి వచ్చేసామండి. సో ఫస్ట్ వచ్చేసి పతాయా బీచ్కి వచ్చేసామండి. బీచ్ సైడ్ అట్మాస్ఫియర్ అయితే చాలా కామ్గా ఉంది. కూల్ బ్రీజ్తో అలా వాకింగ్ చేస్తూ షో సైడ్ ఎంజాయ్ చేసామండి. మంచిగా మా ఈవినింగ్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ వైబ్లో అనిపించింది. సో దాని తర్వాత పతాయా క్లబ్బింగ్ స్ట్రీట్కి అయితే వచ్చేసామండి. అక్కడికి వెళ్ళాక అట్మాస్ఫియర్ టోటల్గా మారిపోయింది. డే టైంలో కామ్గా ఉండే రోడ్స్, కానీ నైట్ అయ్యేసరికి ఇలా ఫుల్ లైట్స్తో, నియాన్ బోర్డ్స్తో, లౌడ్ మ్యూజిక్తో సినిమా సెట్లా ఫీల్ అయిందండి. సో ఈ క్లబ్బింగ్ స్ట్రీట్లో అట్మాస్ఫియర్ అనేది చాలా డిఫరెంట్ అండి. టోటలీ రోడ్స్ మీద చాలా గర్ల్స్ గాయస్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఇవన్నీ మనకి షాకింగ్ సీన్స్ అసలు. బట్ పతాయా నైట్ లైఫ్లో ఇది కామన్ సైట్. ఇది నా వైఫ్కి మాత్రం రియల్లీ షాకింగ్ ఎక్స్పీరియన్స్. ఇలా ఈవినింగ్ వచ్చేసరికి క్లబ్స్, పబ్స్ అన్నీ సైడ్ బై సైడ్ ఓపెన్ అయి ఉంటాయండి. అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన పీపుల్ డ్యాన్స్ చేస్తూ, డ్రింక్స్ ఎంజాయ్ చేస్తూ ఫుల్ బ్లాస్ట్లో ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మేము నైట్ మార్కెట్కి వచ్చేసామండి. సో ఫస్ట్ థింగ్ మేము నోటీస్ చేసింది ఏంటంటే ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయండి. ఫ్రూట్స్వి, వెజిటేబుల్స్, మీట్, రకరకాల స్టాల్స్. ఫ్రూట్స్ అయితే అట్లా నీట్గా కలర్ఫుల్గా ప్యాక్ చేసి డిస్ప్లే చేస్తారండి. చూస్తున్నారు కదా, ఇది రియల్లీ ఒక ఐ క్యాచింగ్గా ఉండేవి మాకైతే. సో అలా సరదాగా మేము కూడా కొన్ని ఫ్రూట్స్ అనేవి ట్రై చేసామండి. ఎస్పెషల్లీ మ్యాంగో. థాయిలాండ్లో మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతాయండి. మ్యాంగో అండ్ ఇంకా ఫుడ్ గురించి వచ్చేస్తే చికెన్, మటన్, బీఫ్, ప్రాన్స్, క్రాబ్స్, అన్ని రకాల సీ ఫుడ్స్, వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా ఒక తందూరిలో ఉంటాయండి. ఏదైనా సరే మీకు ఇక్కడ దొరుకుతుంది. మేమైతే ఇక్కడ చికెన్ తందూరి కబాబ్స్ ట్రై చేసామండి. చాలా టేస్టీగా అనిపించింది. సో ఇలా ఈ నైట్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మనం కూడా కొన్ని డిషెస్ అనేవి ట్రై చేసామండి. కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ అనేవి. హానెస్ట్లీ చెప్పాలంటే కొన్ని అయితే మాకు సూపర్ డెలిషియస్గా అనిపించింది. ఎగ్జాంపుల్ చికెన్ తందూరి కబాబ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అలాగే మరికొన్ని మాత్రం మన టేస్ట్ బడ్స్కి అయితే అసలు సెట్ అవ్వలేదు. ఇక్కడ మాకు షాకింగ్ ఏమనిపించిందంటే ఇక్కడ క్రొకోడైల్ మీట్ కూడా దొరుకుతుందండి. మీరు చూస్తున్నారు కదా, స్టాల్స్లో క్రొకోడైల్ హెడ్స్ ఎట్లా పెట్టున్నారు. సో తర్వాత మేము మెయిన్ సెంటర్ ఆఫ్ పతాయా బీచ్ రోడ్కి వచ్చామండి. పతాయా బీచ్ రోడ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఖచ్చితంగా ఆగాల్సిందే. ఎందుకంటే ఇక్కడ బిగ్ పతాయా అనే లెటర్స్తో రాసి ఉంటుంది. బెస్ట్ స్పాట్ ఫర్ ఫొటోస్ అండి. సో అక్కడి నుండి వీ ఆల్సో వెంట్ టు ఫేమస్ అల్కజార్ షో. ఇక్కడ డ్యాన్సెస్ అండ్ కల్చరల్ పర్ఫార్మెన్సెస్ జరుగుతూ ఉంటాయండి. సో నెక్స్ట్ వీ హెడెడ్ టు వరల్డ్ ఫేమస్ వాకింగ్ స్ట్రీట్ అండి. పతాయా నైట్ లైఫ్లో ఈ వాకింగ్ స్ట్రీట్ అనేది ఒక హార్ట్ అంటారు. ఎవ్రీవేర్ క్లబ్స్, పబ్స్ ఇవే కనిపిస్తాయి మళ్ళీ మీకు. ఇక్కడ వైబ్ చాలా ఫ్లాషీగా, కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టూరిస్ట్స్తో ఒక క్రౌడీగా ఉంటుంది ఇక్కడ. సో అలా పతాయా వాకింగ్ స్ట్రీట్ని ఎంజాయ్ చేస్తూ మధ్యలో నా వైఫ్ టర్కిష్ ఐస్ క్రీమ్ ట్రై చేసిందండి. సో ఫుల్ డే రోమింగ్తో లెగ్స్ పెయిన్ అయ్యి సో ఫైనలీ ఒక రిలాక్సింగ్ ఫుట్ మసాజ్ తీసుకుని డే 1ని ఎండ్ చేసేసామండి. సో ఇలా మా పతాయా డే 1 కంప్లీట్ అయింది. మార్నింగ్లో కల్చరల్ సైడ్ విత్ సెంచరీ ఆఫ్ ట్రూత్ విజిట్ చేసాం అండ్ ఈవినింగ్లో ఎంటర్టైన్మెంట్ సైడ్ విత్ బీచెస్, నైట్ లైఫ్, ఫుడ్, షోస్ అండ్ మసాజ్ ఇలా ఎండ్ చేసామండి డే 1ని. స్టే ట్యూన్డ్ గైస్, నెక్స్ట్ బ్లాగ్లో మన డే 2 అడ్వెంచర్స్ చూపిస్తాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ నేమ్ Saltwater Stories. Bye bye.